ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించని ప్రభుత్వం ఉంటే ఏంటి పోతే ఏంటని అనుకున్న ప్రజలు వైసీపీని సాగనంపారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు అన్నారు. 10వ డివిజన్ NH-16 నుంచి శ్రీనగర్ కాలనీలోని APSEB విద్యుత్ కళ్యాణ మండపం వరకు 67 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు పనులకు మంగళవారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పాలనలో వైసీపీ నాయకులు రాజమండ్రిలో 4-5 రోడ్లు వేసి అదే అభివృద్ధిని చెప్పారని, 4 ఏళ్లుగా 100 కోట్లు ఖర్చు పెట్టామని గొప్పలు చెప్పుకుంటున్నారని, మరి ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. ఈ ప్రాంత ప్రజలు 4 ఏళ్లుగా ఇంటీరియర్ రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, ఇంతకాలానికి వారికి ఈ రోడ్డు వేసుకున్నామని ఆయన అన్నారు. అలాగే విద్యుత్ కళ్యాణ మండపం నుంచి రైతు బజార్ వరకు మరో 10 లక్షలతో కొనసాగింపుగా రోడ్డు షాపుల వద్ద కాలువ నిర్మాణం చేపడుతున్నామని, దీంతో మొత్తం 77 లక్షలతో పనులు చేయిస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వివరించారు. కూటమి అధికారంలోకి రాగానే ప్రజలు వచ్చి బాబు తమ ప్రాంతంలో అంతర్గత రోడ్లు లేవని, కనెక్టివిటీ రోడ్లు వేయలేదని చెబుతున్నారని, వారి కోరిక మేరకు కనీస మౌలిక వసతులు కల్పించడానికి కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఏ ప్రభుత్వమైనా ప్రజలకు కనీస సదుపాయాలు కల్పించాలని అన్నారు. తమ కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు బలమైన నాయకులని, ఎక్కడికక్కడ చాలా బాగా పనిచేస్తున్నారని, ఎక్కడ ఎవరికి ఏ అవసరం ఉందో తెలుసుకొని ఆ పనులు చేసేలా చూస్తున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అభినందించారు. ఈ ఏడాదిలో నగరంలోని ప్రతి డివిజన్లో అవసరమైన అభివృద్ధి పనులు చేస్తున్నామని, భవిష్యత్తులో కూడా చేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంటే తిరుగుతున్నారు కదా, ఇది వచ్చేస్తున్నాయి. సూర్యబాబు గారు, సూర్యబాబు అటు తిరుగుతున్నారు కదా, ఇక కనబడుతున్నాయి, అది ఇటు వస్తుంది. తప్పుగా అనుకోకండి. ఇది అయితే అవి పెట్టచ్చండి, ఇది అవగానే పచ్చి చేయడానికి అవ్వదండి, అందుకనే అవి ట్రైన్ కూడా అవ్వాలండి. కొబ్బరికాయ ఉండవు అనే మేడం లాస్ట్ అని కొడతారండి, లాస్ట్ కొడతారు. ఆయన మొదలు పెట్టాడు చెప్పండి అని. ఎలా చూడండి సార్ అందరూ ఒకసారి. క్లోజ్ షాట్ వేసుకో, ఓకేనా? ఆమె ఎలా చూడండి అందరూ. సార్ ఓకేనా? ఈయన రైతే మంచిరాంబాబు, నవీన్ గారు రైతే. ఓకేనా? కలుస్తాం. సిటీ నియోజకవర్గం 10వ వార్డులో 67 లక్షలతో శ్రీనగర్ కాలనీ హైవే కనెక్టివిటీ, హైవే నుంచి ఎలక్ట్రికల్ కళ్యాణ మండపం వరకు ఎండ్ టు ఎండ్ వేసే విధంగా సీసీ రోడ్ ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాలుగా నిరీక్షణ ఈ ప్రాంతం వాళ్ళకి ఈ రోడ్డు కోసం. 5 సంవత్సరాల తర్వాత ఈరోజు విముక్తి కలిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. దీంతోపాటు ఎలక్ట్రికల్ కళ్యాణ మండపం నుంచి ఏదైతే రైతు బజార్గా ఆ చివరి వరకు ఇంకొక 280 మీటర్స్ ఎక్స్టెంట్ ఉంటుంది. అది కూడా ఆల్రెడీ ఎస్టిమేట్స్లో ఉంది. దాన్ని కూడా త్వరగతిన టెండర్ పిలిపించి పూర్తి చేసి పని అవుతుండగా అది కూడా కంటిన్యూటీ వేసే విధంగా ఒక కార్యక్రమం. ఈ 67 లక్షలు కాకుండా మిగిలిన కంటిన్యూటీలో కూడా 10 లక్షలతోటి ఒకవైపు
షాప్స్ అన్నీ ఉన్నాయి. ఆ వైపు డ్రైన్ కూడా ఇప్పుడు శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. అంటే 77 లక్షలకి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఒకటే నేను మరలా చెప్తా ఉన్నా, 4-5 రోడ్లు వేసి అభివృద్ధి అని చూపించారు. అభివృద్ధి అంటే అది కాదు. ఆ రోడ్లకి కనెక్టింగ్ ఏదైతే ఉన్నాయో ఇంటీరియర్ రోడ్స్ ప్రజలు ఎక్కువ నివసిస్తున్న ప్రాంతంలోని మౌలిక వసతులు ఉన్నాయా లేదా? ఉంటే ఏది? 4 సంవత్సరాల నుంచి మీరు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టానన్నారు. ఎక్కడ ఖర్చు పెట్టారు? ప్రజలకు అవసరమైంది అయినప్పుడు ప్రభుత్వం ఉంటే ఏంటి, పోతే ఏంటి? మీరు చేయలేదు కాబట్టి పోవాలని కోరుకున్నారు. మేము ఆ బాధ్యతని గుర్తెరిగే ఈ సంవత్సరం పొడుగునా కూడా నేను అనేక సందర్భాల్లో చెప్పాను. 4-5 రోడ్లు కాదు, ప్రతి ప్రాంతంలో ఇంటీరియర్గా ఉన్న రోడ్స్, డ్రైన్స్, ఆ మౌలిక వసతులు బాగున్నాయా లేదా అనేది అదే పని మీద నేను చూసుకుంటా ఉన్నాం. రోజున కూటమికి ఎక్కడికక్కడ బలమైన నాయకత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీలో ఉండడం, ప్రజలు చెప్పుకుంటున్నారు, బాబు ఇదిగో ఈ రోడ్ లేదు. తక్షణమే వాళ్ళు మా దగ్గరికి వస్తున్నారు, శాసనసభ్యుడిగా నువ్వు వెయ్యాలంటున్నారు. అన్ని వాటిలోని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా, ఎందుకంటే ఈరోజు వీళ్ళందరూ కూడా అపార్ట్మెంట్ ఉంది, రెస్పాన్సిబుల్ ట్యాక్స్తో పన్నులు కట్టిన తర్వాత రోడ్ ఇంత అధ్వానంగా ఉందంటే లోపల చాలా బాధ ఉంటుంది. ఆ బాధని గమనించి అది తెలుసు కాబట్టి ఇదే కాదు నగర